హాయ్ అండి. పండగ పనులన్నీ అయిపోయినాయో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అందరివి పనులు అయిపోయి పిండి వంటలు కూడా స్టార్ట్ చేసిండ్రేమో. కానీ నేనైతే నిన్నటి నుంచే స్టార్ట్ చేశానండి. అదేంటో గానీ నాకు ముందుగా ఎక్కువ రోజుల ముందు పండగ పనులు చేయబుద్ధి కాదండి. చేసిన తర్వాత మళ్ళీ పండగకి 10 రోజులు, 15 డేస్ ఉందంటే మళ్ళీ దుమ్ము పట్టిపోయిద్దేమో అనేసి చేయబుద్ధి కాదనమాట. అందుకే న్యూ ఇయర్ అంతా అయిపోయాక చేస్తున్నాను. కొందరైతే న్యూ ఇయర్‌కి ముందే సర్దేసుకొనింటారు. ఇంకా నేను నిన్న ఆదివారం నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నిన్న ఫస్ట్ అయితే కిచెన్ అండి. మనకి ఎక్కువ పని ఉండేది అంటే కిచెన్‌లోనే. కిచెన్‌లో పని అయిపోయింది అంటే ఇక సగం పని అయిపోయినట్టు ఇల్లు సర్దుకోవడము. కిచెన్‌లో ఉన్నంత పని ఎక్కడా ఉండదండి. ఎందుకంటే కిచెన్‌లో అంతా జిడ్డు జిడ్డుగా ఉంటది కాబట్టి అవన్నీ నీట్‌గా తుడుచుకోవాలి. మళ్ళీ అన్నీ కడుక్కోవాలి. నేనైతే డబ్బాలు ఎప్పుడు ఎక్కువగా అయిపోయినట్టు కడిగేస్తాను కాబట్టి పెద్ద తోమే పని అయితే ఎక్కువ ఉండదండి. కాకపోతే అన్నీ తీసేసి కబోర్డ్స్ అన్నీ తుడిచేసి ఇవన్నీ తుడిచేసేసరికి టైం పడుతుంది. ఇవన్నీ తుడుచుకొని మళ్ళీ అవన్నీ అందులోనే సర్దుకోవాలి కాబట్టి కిచెన్లో చాలా టైం పడుతుంది. అవన్నీ తీసేసి తుడుచుకొని నేనేమో కిచెన్లో అంతా తుడుస్తున్నా. మా అత్తయ్య గారేమో క్రాకరీ దగ్గర తుడుస్తున్నా. చూడండి అన్నీ దించేసి మొత్తం తీసి మొత్తం ఇవన్నీ తుడిచేసరికి నేను నిన్న 3:30కి స్టార్ట్ చేస్తే మొత్తం అయిపోయేసరికి 7 అయిందండి. అది కూడా ఇద్దరం చేసాం కాబట్టి ఆ టైం అయింది. ఒక్కళ్ళకైతే 5 అవర్స్ పట్టిద్దో 6 అవర్స్ పట్టిద్దో, ఇద్దరం చేస్తే కాబట్టి 3 అవర్స్ పట్టింది. ఇంకా కిచెన్ వర్క్ అయితే నిన్న కంప్లీట్ అయింది. మధ్యాహ్నం నుంచి చేస్తే ఇంకా మిగతాది హాలు, బెడ్రూమ్స్ అవన్నీ ఇంకా ఈరోజు సర్దాలండి. అసలు వీడియోస్ పెట్టడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట. ఇంతకు మీ అందరివి అయిపోయినాయి లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా పిండి వంటలు కూడా స్టార్ట్ చేశారో లేదో, నేనైతే 2 డేస్ ముందు అలా చేస్తాను పిండి వంటలు అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి.